స్వర్గీయ డాక్టర్ పెరియార్ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఏర్పాటు కోసం అనంతపురం నగరంలోని టిటిసి వద్ద ఏర్పాటు చేసిన పిల్లర్ను నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడాన్ని గౌడ ఈడిగ సంక్షేమ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా గౌడ ఈడిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేంద్ర కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈడిగ భవన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షులు నాయనపల్లి రాజు, మాజీ గౌడ సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ గౌడ్, పాలిచెర్ల ఆదినారాయణ, చంద్ర, ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షుడు కుల్లాయప్ప, ఏటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయి స్వామి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ బాబు, బీసీ యువజన విభాగం నాయకుడు మనోజ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు నాగభూషణం, శంకర్ గౌడ్తో పాటు పలువురు గౌడ సంఘాలు, బీసీ నాయకులు ఆదినారాయణ, జై భీమ్రావు పార్టీ నరేష్ ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధులు మరీ ముఖ్యంగా ఈడిగ జాతిని ఏకం చేయడానికి తెగలుగా ఉన్నటువంటి ఆ యొక్క జాతిని ఏకం చేయడానికి కృషి చేసినటువంటి గొప్ప నాయకులు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏదైతే బీసీల కోసం మరీ ముఖ్యంగా ఈడిగల కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి గౌతు లచ్చన్న గారిని ఎంత అవమానకరంగా ఈరోజు ఇబ్బందికరంగా చేస్తున్నారంటే, స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటున్నాం మనము. స్వతంత్రం కోసం పోరాడినటువంటి స్వతంత్ర సమర యోధులకే ఇటువంటి పరిస్థితులు తీసుకురావడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యం అని చెప్తా ఉన్నాం. ఈ రోజు చూస్తా ఉన్నాం, రోడ్డు మీదకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు కనిపిస్తూనే ఉన్నాయి. మరో పక్క చూస్తే గౌతు లచ్చన్న గారి పక్కనే అనేక విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళని పెట్టొద్దని చెప్పి మేము ఎవరు వ్యతిరేకించట్లేదు, వారిని కూడా గౌరవిస్తా ఉన్నాం. అదేవిధంగా తనను కూడా గౌరవించుకోకుండా ఇంత నిర్దాక్షిణంగా ఎవరు ఏం చేసుకుంటారు అని చెప్పేసి ఈ విధమైన ధోరణి మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం. ఏదేమైనా సరే అన్ని తరాల కోసం, అన్ని వర్గాల కోసం, అన్ని మతాల కోసం అందరి ఆత్మగౌరవం కాపాల్సిన యొక్క ప్రభుత్వాలు, అధికారులు ఇంత నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం కరెక్ట్ కానే కాదు. ఈరోజు ఈడగ జాతి ఒకటే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అన్ని వర్గాలు కూడా గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. లేకుంటే మాత్రం మేము ఈరోజు శాంతియుతంగా ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో, హక్కులతో శాంతియుతంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. లేదు ఇదే విధంగా మేము నిర్లక్ష్యం చేస్తాం, లేదంటే అవమానిస్తామని చెప్తే మాత్రం తప్పకుండా టౌన్ క్లాక్ నడిబొడ్డున విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మేమంతా కూడా సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై